కత్తిపీటకెందుకు? ఈ సామెత మనం బోల్డన్ని సార్లు విన్నాం. కానీ ఈ సామెతకు తగ్గ సిచ్యువేషన్ తో కామెడీ పండించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్ స్టీవ్. రక్తసిక్త వర్ణమైన తరతరాల రక్త చరిత్ర, చరిత్రాధిపత్య పోరు కొరకు సాగుతున్న రక్త చరిత్ర. అరే అన్నా నమస్తే, అన్నా నమస్తే. ప్యాంట్ చూడరా. అరే ఎవర్రాడు అన్నా? నా పేరు మహేష్ బాబు అన్న. చిన్న లవ్ మ్యాటర్ అన్న, కొంచెం సాయం చేయాలన్నా. నువ్వు ప్రేమ లేదు, మనిషి లేదు, మనిషి లేదు, ప్రేమ లేదు, ఆడలేదు, మగ లేదు, సృష్టి లేదు రా. ఎలా చెప్పినారా? అరే గట్టి సపోర్ట్ కొట్టండి అన్నా. గా మ్యాటర్ లో పోరీ సైడ్ నుంచి అంతా ఓకే ఉన్నాయని మధ్యలో అయ్యా కిరికిరి చేస్తున్నాడు. అంటే అయ్యగారు వినట్లేదా? వందలు ఇగో అన్న మాట్లాడు. అరే సన్నత్త సత్తి ఇక్కడ నేను చెప్పేది విను. వాడు నా తమ్ముడు, వాడు పెళ్లి చేసుకుంటాడు, ఇంకేమైనా చేసుకుంటాడు, నువ్వు మధ్య రావద్దు. అరే ఫోన్ పట్టరా. అరే వాడు వినట్లేదు గాని అమ్మాయిని తీసుకెళ్ళరా. అన్నా బండి లేదన్నా. నాను దేవుడు అన్న పోయిస్తాను. ఇంకేనా విశేషాలు? నమస్తే అన్న. ఏ మూర్తి బాయ్ ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. బాగున్నారు అన్న. అన్న సిఐ సాబ్ ఒకసారి సత్యాన్నని తీసుకురా. సిఐ సార్ సత్యాన్నని ఒకసారి తీసుకురమ్మన్నారా? ఆంధ్రమే సార్, వచ్చేస్తున్నారు సార్. నేను తీసుకెళ్లి చైల్డ్ హోమ్ లో పెట్టు. చిన్నోడు కాదు సార్, పెద్దోడు సార్. అంటే సత్తిగాడు తమ్ముడు. తమ్ముడు సార్. బల్లెక్కు బల్లెక్కరా. ప్యాంట్ ఇప్పు ఫాస్ట్ గా. ఏం చేస్తుంటారా నువ్వు? చొక్కా ఇప్పు. చూపి ఒకసారి ఛాతి. వెళ్ళిపోయింది ఐజీ గారి ఫ్రెండ్ కూతురు. దానికి తాళాలు ఇచ్చి పంపించింది ఎవడు? ఫోన్ చేయండి. ఇక్కడ జరిగింది ఏం చెప్పొద్దు. ఎలా చెప్తే వస్తాడు నీకు తెలుసుగా? చెప్పు. నా గురించి తెలుసా నీకు? తెలియదు. మొన్న ఎలక్షన్ జరిగాయి సెంటర్ లో, మొత్తం నేనే నడిపించిన. పోలింగ్ బూత్ లో పనిచేసేవాడువా? 2 స్టేట్లు నా చేతులు ఉన్నారా బయట పిసికేస్తా. నిన్న సాయంత్రం నుంచి ఒక అమ్మాయి కనిపించట్లేదు. అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయకపోతే బామ్మని కిడ్నాప్ చేస్తారా భయ్? కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నకి ఐజీ వరకు తెలుసు. మా నాన్నకు XYZ కూడా తెలుసు. సత్తి వెళ్ళింది ఎల్బీ నగర్ చౌరస్తాలో రెడ్ కలర్ కారు రెడ్ కలరే, దాని టైర్లు బ్లాక్ గా ఉంటాయి. సత్తి ఆ కార్ లో నీ మనిషి ఉన్నాడు. కారులో మనుషులే ఉంటారు, జంతువులు ఉండరు. నువ్వు ఎంక్వైరీ సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు సత్తి. మూర్తి ఎంక్వైరీ పూర్తి కాలేదు, ఉండమని చెప్పాడు. నేను చెప్తాను సార్. ఆయన ఎవరు 2 ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానాలు చెప్పియండి సార్. ఇలాంటివన్నీ బాగా మహేష్ బాబు తెలుసా? రే కిలీరా. మహేష్ బాబు తెలుసు. క్యాండీ క్రషా? మహేష్ బాబు తెలుసా? తెలుసు. ఏ ఏరియాలో ఉంటాడు? జుబ్లీస్. ఫోన్ నెంబర్ ఎంత? ఆయన భార్యని అడుగు. నమ్రత. నువ్వు చెప్తుంది ఏ మహేష్ బాబు గురించి? సినిమా యాక్టర్ మహేష్ బాబు గురించి. తగ్గద్దురా రే, నువ్వు తగ్గద్దురా సుధాకర్, నువ్వు దాదావి.
చూసావు అది యాటిట్యూడ్ దెబ్బ తిన్న అదే యాటిట్యూడ్ లో ఉంటారు. నిన్న సాయంత్రం నుంచి ఐజీ గారి ఫ్రెండ్ కూతురు కనిపించట్లేదు. నన్ను ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? మూర్తి ఇంటికి రమ్మని. రేయ్ వెళ్తే ఇంటికొచ్చి కొడతా. చొక్కాకి ముందు పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? పాలు తినుకుంటూ నీ మొక్క ఇప్పుడు అద్దంలో చూసుకున్నారా? ప్యాంట్ ఆడిస్తాడు, పక్కకే చెప్తాను. ఇప్పి ఒక్క నిమిషంలో రావాలా? అంతేరా, అంతే యాటిట్యూడ్ కావాలరా. దాని గురించి అటు సరిగ్గా తగ్గద్దు. ఇప్పుడు చెప్పండి రా, ఐజీ గారి కూతురు మీద ఎప్పటి నుంచి కన్నేశారు? నేనే లేదు. మహేష్ బాబు గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? అంటే ఎప్పటి నుంచి ఫిక్స్ చేశారు? అంటే అమ్మాయిని దుబాయ్ అమ్మేద్దాం ప్లాన్ చేశారు. జీవితంలో నువ్వు ఏమవుదాం అనుకున్నావు? రైట్ రా, ప్రస్తుతానికి నువ్వే పోలీసు రా. నేను వాడిని కొన్ని ప్రశ్నలు అడుగుతా, వాడు కరెక్ట్ గా సమాధానం చెప్తే కొట్టకు. శ్రీను, ఏయ్, నువ్వు ఇప్పుడు రౌడీ కాదు, సిన్సియర్ పోలీస్. మహేష్ బాబు నీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు తెలియదు. ఏం తెలుసు? ఏంట్రా తెలియదు అంటున్నాడు. వాళ్ళిద్దరూ వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉంటారు. రేయ్, మామూలు కొట్టడం మామూలు కేసు కాదు ఇది. నీకు ఛాన్స్ ఇస్తున్నాను రా. మా జడ్జెస్ కి ఎంటర్టైన్మెంట్ తక్కువైందని చాలా బాధపడుతున్నారు. మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తే మాత్రం మమ్మల్ని వదిలేస్తాం. ఇలాగే చేయాలరా. మ్యూజిక్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, పూర్వశిలా ఇటు రావే మయారి. అరే, దే వాంట్ సమ్ మోర్ ఎంటర్టైన్మెంట్. ఒక్క నిమిషం సార్, డ్రెస్ వేసుకొస్తా. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లడు, పైన పైన పడతానంటాడు. సూపర్ రా. మీ పర్ఫార్మెన్స్ కి నేను మార్కులు ఇవ్వను, జడ్జెస్ ఇస్తారు. జడ్జెస్, సుధాకర్ గారి పర్ఫార్మెన్స్ కి మీరు ఇస్తున్న స్కోర్ వావ్. నాగబాబు గారు 9 మార్క్స్. రోజా గారు మీరు వావ్. సార్ ఓకే సార్, వెళ్ళిపోతాం. స్కిట్ గెలాలంటే 10 కావాలరా, వచ్చింది 9. చివరిసారిగా అడుగుతున్నాను, ఇలా రా. మహేష్ బాబు నీకు తెలుసా తెలీదా? తెలియదు సార్, అతను ఎవరో తెలియదు సార్. మూర్తి, ఆ కంట్రోల్ రూమ్ నుంచి తీసుకొచ్చాం కదా వాయిస్ రికార్డర్, అది ఒకసారి ప్లే చేయమని. సార్ అలాగే సార్. అరే సన్నత్తారు సత్యం మాట్లాడుతున్నా. మా పోరడు మీ పోరిని లవ్ చేసినట, మర్యాద ఇచ్చి ఫోన్ పెళ్లి చేయడానికి. ఆ నా తమ్ముడు రాబాయి, ఓకేనా? ఫోన్ డబ్బింగ్ చెప్పింది సార్, డబ్బింగ్ చెప్పింది సార్. మూర్తి సార్, నేను అలా బయటకు వెళ్ళి వస్తా. అలాగే సార్. స్టేషన్ చూసుకో. సరే సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్ మీకు? స్టేషన్ పని చూసుకోండి. అన్నా, పోలీస్ స్టేషన్ ఉన్నారని తెలిసింది, ఏం జరిగిందన్నా? అరే సీన్గా వీడియో సాక్ష్యం వచ్చింది. ఏమైందిరా? సార్ ఆయన తీసుకొచ్చాం, మేము పోతున్నాం. ఏయ్, అమ్మాయి రావాలి కదరా. ఐజీ గారి ఫ్రెండ్ కూతురు ఎక్కడుంది? ఏమో సార్ తెలియదు సార్. లవ్ చేసింది ఎవర్రా? మా ఫ్రెండ్ గారు సార్. మీ ఫ్రెండ్ గారు లవ్ చేసి? అవును సార్. మరి నువ్వేం చేసావు? సార్ ఎల్బీ నగర్ దగ్గర డ్రాప్ చేసిన, వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి జంప్ అయిన, నేను ఇంటికి వచ్చేసిన సార్. నువ్వే కదా లవ్ ఇవ్వని అమ్మాయిని తీసుకెళ్ళా అన్న. నేను లవ్ మ్యాటర్ ఉన్నదని చెప్పినా కానీ నా లవ్ అని చెప్పలేదు. కారు కూడా ఇచ్చారా? 10 లక్షల కారు కర్రలు తీసుకురా మూర్తి. 2 వెనక్కి తిరు, అటు తిరు. ఓ పని చేద్దాం, ఆ అమ్మాయి వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉంటారు. మూర్తి సార్, మొత్తం అన్ని పనులు చూసుకోండి. ఓకేనా? అలాగే సార్. ఓకే, జాగ్రత్త. ఏం చేయాలి మూర్తి? ఏం చెయ్యాలంటారేంటి? సార్ నమస్తే సార్. ఎరా బాగున్నారా? బాగున్నా సార్. బాగా పడిందిరా స్టేషన్ ఫుడ్, కొంచెం ఒళ్ళు వచ్చింది మీ ఇద్దరికి. సార్ సార్, అమ్మాయిని లేపకపోయింది ఈడే సార్. సే గారు
ఐజీ గారి కూతురు ఫ్రెండ్ నేనే. ఇది మేము మేజర్స్ లవ్ చేసుకుంటున్నాం. సార్ వాళ్ళిద్దరు వచ్చారు కదా, వెళ్ళిపోతాం. అరే సత్తే ఉండరా కాసేపు కూల్ డ్రింక్ తాగి వెళ్తూ గానీ. కూల్ డ్రింక్ అంటే తాగిపోదాం, ఇన్ని రోజులు ఉన్నాం కదా. ఓకే అమ్మా, అన్ని లీగల్ గా ఉన్నాయి, మీరు ఇద్దరు వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకోండి పోండి. సార్ కూల్ డ్రింక్. ఇప్పుడు వాళ్ళిద్దరు వచ్చారు కానీ కారు ఎదురా. కారు పోయింది సార్, తొక్కలో కారు. వాళ్ళిద్దరు వచ్చారు కదా. నిన్న రాత్రి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ ఆవిడ కారు పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. అవును సార్, విత్డ్రా చేసుకున్నాం. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? మా భార్య ఇచ్చింది. ఇస్తే ఎవరు చేసుకోవాలి? మా భార్య వేసుకోవాలి. అది వచ్చేంత వరకు మీరు స్టేషన్ లోనే ఉంటారు. సార్ సార్ మూర్తి సార్ ఎస్పీ గారు ఆఫీస్ వరకు వెళ్ళి వస్తారు. అలాగే సార్. ఓకేనా? రైట్ సార్. మూర్తి గారు సార్ పంపించండి సార్. కారు పోయిందని చెప్పి మీ ఆవిడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఎలా వదిలేస్తాను? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమే ఎవరు పుట్టారు? ఎన్ని సూపర్ సినిమాలు కనిపించేసాయో వీళ్ళ స్కిట్ లో. రోజా గారు. మామూలుగానే సుధాకర్ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. అండ్ పిట్ట కొంచెం కూతగాను ఇంత ఉంటాడు కానీ బాప్రే దిష్టిరా నీకు. వెరీ నైస్. నాగబాబు గారు. బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. కాకపోతే ఏం జరుగుతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది. అసలు వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు. గుడ్, వెరీ నైస్.